ఆక్సిలరీ వెర్బ్స్ లేదా మోడల్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఇవి దాదాపు 16 ఉన్నాయి. ఇందులో మొదటి 3 పార్ట్ ఏగా మొదటి వీడియో చేసున్నాము. ఇది పార్ట్ 2 లేదా రెండవ వీడియో కిందకి వస్తుంది. దీంట్లో విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్ అనేటువంటి ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ మనం చదవబోతూ ఉన్నాము. విల్, వుడ్ అండ్ షల్, షుడ్. These auxiliary verbs or helping verbs are frequently used in day-to-day conversation. ప్రతిరోజు మనం నిత్యం జరిపేటువంటి సంభాషణలో విల్, వుడ్ అండ్ షల్, షుడ్లను చాలా ఎక్కువగా వినియోగిస్తాము. విల్ యొక్క పాస్ట్ టెన్స్ రూపంగా వుడ్, షల్ యొక్క పాస్ట్ టెన్స్ రూపంగా షుడ్ కనబడ్డప్పటికీ వీటి వినియోగంలో చాలా డిఫరెన్సెస్ లేదా భేదాలు ఉన్నాయి. ఇది బాగా తెలుసుకొని భాషలో వినియోగించాల. నెంబర్ 1, షల్ యూజ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. వీటి విషయంలో షల్ ఉపయోగించాల. ఐ షల్ బి 20 నెక్స్ట్ బర్త్డే. నెక్స్ట్ బర్త్డేకి నాకు 20 సంవత్సరాలు అని చెప్పడం. అంటే ఐ తర్వాత షల్ ఉపయోగించాల, వి తర్వాత కూడా షల్ ఉపయోగించాల. ఐ తర్వాత విల్ ఉపయోగించిన అది ప్రమాణం చేసినట్లు అవుతుంది. ఐ విల్ హెల్ప్ యూ అని గనక ప్రయోగిస్తే నేను తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాను, 600 సహాయం చేస్తాను అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఐ తర్వాత షల్ ఉపయోగించడమే సరైనది. విల్ యూజ్డ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. వీటి సందర్భాలలో విల్ ఉపయోగించాల. టుమారో విల్ బి హాలిడే. రేపు ఒక సెలవు దినము. యూ విల్ అటెండ్ ద మీటింగ్. మీరు మీటింగ్కి అటెండ్ కావాల్సి ఉంది. ఈ విధంగా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి విల్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలా. 3, విల్ అండ్ వుడ్ యూజ్డ్ ఫర్ ఇన్విటేషన్ అండ్ రిక్వెస్ట్. విల్, వుడ్లను ఇన్విటేషన్ అంటే ఆహ్వానము, రిక్వెస్ట్ అంటే అభ్యర్థనలకు వినియోగించవచ్చు. అయితే విల్ కన్నా వుడ్ ఉపయోగిస్తే మోర్ పొలైట్గా ఉంటుంది, ఎక్కువ నాణ్యతగా ఉంటుంది. పెద్దవాళ్లతో విల్ కన్నా వుడ్ ఉపయోగించి పదప్రయోగం చేస్తే చాలా బాగుంటుంది. విల్ యూ హ్యావ్ టీ ఆర్ విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మీరు టీకి తాగుతారా? ఇది ఆహ్వానం. వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ. నాకు కొంచెం డబ్బు అప్పిస్తారా? విల్తో కూడా చెప్పచ్చు, విల్ యూ లెండ్ మీ సమ్ మనీ అని కూడా చెప్పచ్చు. కాకపోతే విల్ కన్నా వుడ్ ఉపయోగిస్తే మోర్ పొలైట్. కాబట్టి విల్ యూ లెండ్ మీ సమ్ మనీ కన్నా కూడా వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ మోర్ పొలైట్గా ఉంటుంది, ఎక్కువ గౌరవంగా ఉంటుంది. షుడ్ టు ఎక్స్ప్రెస్ డ్యూటీ. బాధ్యతను గుర్తు చేయడానికి షుడ్ని వినియోగించాలా. వన్ షుడ్ ఒబే ద లా. ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టాన్ని గౌరవించండి. యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్. మీ ప్రమాణాన్ని నిలుపుకోండి. ఈ విధంగా బాధ్యతను గుర్తు చేసేదానికి షుడ్ ఉపయోగిస్తాము. ఈ విధంగా విల్, వుడ్, షల్, షుడ్లని ఏ విధంగా వినియోగించాలో బాగా తెలుసుకోగలిగితే భాషలో వీటి ప్రయోగము సరిగ్గా ఉపయోగిస్తే వినేవాళ్లకు బాగా అర్థమవుతుంది. మన భావన కరెక్ట్గా ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. అంటే మన మూడుని తెలుపుతాయి. యూజ్ ఆఫ్ కెన్, కుడ్. కెన్, కుడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ని ఎలా వినియోగించాలో చూద్దాం. నెంబర్ 1, టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. సామర్థ్యాన్ని తెలుపటానికి. డేవిడ్ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. డేవిడ్ 3 భాషలు మాట్లాడగలడు, అతని సామర్థ్యం. He could speak fluent English when he was 5.
అతనికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మంచి ఇంగ్లీషు లేదా ధారాళమైన ఇంగ్లీషు వాడగలిగాడు. ఈ కెన్ను ఇప్పుడున్నటువంటి సామర్థ్యానికి వినియోగించాలా, కుడ్ జరిగిపోయిన లేదా గత కాలం నాటి సామర్థ్యాన్ని చెప్పడానికి కుడ్ ఉపయోగించాలి. నెక్స్ట్, ఎక్స్ప్రెసెస్ పర్మిషన్, అనుమతిని కోరడానికి ఎలా వినియోగిస్తాం చూద్దాం. కెన్ ఐ బారో యువర్ బుక్, మీ పుస్తకాన్ని నేను అరువుగా తీసుకోవచ్చా. కుడ్ ఐ బారో యువర్ బుక్, నేను మీ పుస్తకాన్ని అరువుగా తీసుకోవచ్చా. రెంటికి పెద్ద తేడా లేదు, కాకపోతే కెన్ కన్నా కుడ్ మోర్ పొలైట్ అవుతుంది, అంటే ఎక్కువ గౌరవప్రదంగా అడిగినట్టు అవుతుంది. కాబట్టి కెన్ కన్నా కుడ్ని ఉపయోగించడంగా అలవాటు చేసుకోవడం బాగుంటుంది. ఎక్స్ప్రెసెస్ పాసిబిలిటీ, అవకాశాన్ని చెప్పడానికి, అంటే ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పడానికి కెన్ కుడ్లను ఉపయోగించవచ్చు. అయితే చూడండి, కెన్ ఇట్ బి ట్రూ, ఇది వాస్తవం కాగలదా. 2, కుడ్ ఇట్ రైన్, ఇప్పుడు వర్షిస్తుందా. ఈ రెంటిలో కూడా కెన్ ఉపయోగించిన దానికన్నా కుడ్ ఉపయోగిస్తే అవకాశం చాలా తక్కువ అని. అంటే కెన్ ఇట్ బి ట్రూ 50% అయితే కుడ్ ఇట్ రైన్ 20%కు మాత్రమే అవకాశం ఉన్నప్పుడు కుడ్ వినియోగించాలి. కాబట్టి కెన్ కుడ్లని సామర్థ్యానికి, అనుమతికి, పాసిబిలిటీకి వినియోగించవచ్చు. మే, మైట్, మే యొక్క పాస్ట్ టెన్స్ రూపంగా మైట్ కనపడ్డప్పటికీ కూడా వీటికి వేరువేరు సందర్భాల్లో వేరువేరు మీనింగ్స్ లేదా అర్థాలు ఉన్నాయి. వీటిని కూడా పర్మిషన్కి, పాసిబిలిటీకి, విష్ని తెలియచేయడానికి వినియోగించవచ్చు. యూజ్డ్ ఫర్ పర్మిషన్, అనుమతి కోసరం ఎలా ఉపయోగిస్తాం. మే ఐ కమిన్, నేను లోనికి రావచ్చా. మైట్ ఐ కమిన్, ఇది కూడా నేను లోనికి రావచ్చా. వీటి రెంటిలో తేడా ఏంటంటే మొదటి దానికన్నా, అంటే మే ఉపయోగించిన దానికన్నా మైట్ ఉపయోగిస్తే మోర్ పొలైట్, అంటే ఎక్కువ గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దవాళ్లతో, అధికారులతో మాట్లాడేటప్పుడు మే ఉపయోగిస్తే బాగునే ఉంటుంది, మైట్ ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది అని గుర్తు చేసుకోండి. టు సే పాసిబిలిటీ, పాసిబిలిటీ ఏంటంటే అవకాశాన్ని చెప్పడం. అవకాశం చెప్పడానికి ఈ హెల్పింగ్ వేస్ను ఉపయోగించవచ్చు. ఇట్ మే రెయిన్ నౌ, ఇప్పుడు వర్షించవచ్చు. ఇట్ మైట్ రెయిన్ నౌ, ఇది కూడా ఇప్పుడు వర్షించవచ్చు అనే అర్థాన్ని ఇస్తుంది. కాకపోతే ఇట్ మే రెయిన్ అంటే 50% మాత్రమే వర్షించటానికి అవకాశం ఉంది అన్నట్టుగా భావిస్తే ఇట్ మైట్ రెయిన్ నౌ అని ఉపయోగించేదానికి 10%, 20% వర్షించే అవకాశం ఉంది అని చెప్పినట్లు అవుతుంది. అంటే మేను, మైట్ని రెంటిని కూడా అవకాశాన్ని చెప్పడానికి వినియోగించిన తక్కువ మోతాదులో ఉండేటువంటి అవకాశానికి మైట్ ఉపయోగించాలా, అంటే వెరీ లెస్ ఛాన్స్ ఉన్నప్పుడు మైట్ ఉపయోగిస్తాం. దీన్ని కూడా వినియోగించడం బాగా అలవాటు చేసుకోవాలి. థర్డ్ వన్, టు విష్, మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించుగాక. మే సక్సెస్ అటెండ్ యూ, మీకు విజయాలు వచ్చుగాక, మీకు విజయము ప్రాప్తించుగాక అని చెప్పడానికి విష్ ఉపయోగించడానికి లేదా విష్ చెప్పడానికి మేని కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మే, మైట్లని సాధారణంగా ఒకే సందర్భాల్లో ఉపయోగించినప్పటికన్నా మే కన్నా కూడా మైట్ కాస్త తీవ్రతను కలిగి ఉన్నది. ఈ రెంటిని కూడా పర్మిషన్కి, పాసిబిలిటీకి, విష్ చెప్పడానికి వినియోగిస్తాము. హౌ టు యూజ్ మస్ట్ అండ్ ఆట్ టు, ఈ రెండు హెల్పింగ్ వెర్బ్స్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాము. 1, నెసెసిటీ
అండ్ ఆబ్లిగేషన్, అవసరము మరియు బాధ్యతను చెప్పడానికి ఎలా, వీటికి మస్ట్ ఉపయోగిస్తాం. వీ మస్ట్ బీ హియర్ ఇన్ టైమ్, మనము సరైన సమయానికి ఇక్కడ ఉండాలి. వన్ మస్ట్ వర్క్ ఆర్ స్టార్, వన్ మస్ట్ వర్క్ ఆర్ స్టార్, ప్రతి ఒక్కళ్ళు పని అన్నా చేయాలా లేదా ఉపవాసం అన్నా ఉండాలా, అంటే పని చేస్తేనే భోజనము అని చెప్పే సందర్భం ఇది. ఈ విధంగా మస్టుని అవసరాన్ని బాధ్యతని కలిపి గుర్తు చేస్తూ చెప్పేదానికి వినియోగిస్తాం. నెంబర్ 2, ఫార్ ఫిక్స్డ్ డిటర్మినేషన్, స్థిరమైన నిర్ణయాన్ని చెప్పడానికి మస్ట్నే ఉపయోగిస్తాం. వై మస్ట్ డిసైడ్ ఇట్ నౌ, మనము ఇప్పుడే నిర్ణయించాలి. ఐ మస్ట్ రీచ్ చెన్నై టుమారో, రేపటికల్లా చెన్నై నేను చేరాలి. అంటే మనం ఇక్కడ స్థిరమైన నిర్ణయాన్ని చెప్తున్నాము. టు ఎక్స్ప్రెస్ మోరల్ ఆబ్లిగేషన్, నైతిక సంబంధమైన భావాన్ని వ్యక్తపరచడానికి. యు ఆట్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఇది నైతిక బాధ్యత. యు ఆట్ టు హెల్ప్ ద పూర్, నువ్వు బీదలకు సహాయం చేయాలి. అంటే ఇక్కడ నైతికతను గుర్తు చేస్తున్నప్పుడు లేదా ఆబ్లిగేషన్ బాధ్యతను చెప్పేటప్పుడు గుర్తు చేసేటప్పుడు ఆట్ టును ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ పాసిబిలిటీ, బలమైన అవకాశాన్ని చెప్పడానికి వినియోగించవచ్చు. షీ ఆట్ టు విన్ ద రేస్, ఆమె ఈ యొక్క పందెంలో తప్పక గెలుస్తుంది, అంటే గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పడానికి వినియోగిస్తాం. ఈ విధంగా నెసెసిటీ లేదా అవసరము, ఆబ్లిగేషన్ లేదా బాధ్యత, ఫిక్స్డ్ డిటర్మినేషన్ ఆర్ స్థిరమైన నిర్ణయము, వీటిని చెప్పేదానికి మస్ట్ని ఎట్లా వినియోగిస్తామో అలానే నైతిక సంబంధమైనటువంటి విషయాలను చెప్పడానికి, బలమైన అవకాశాన్ని చెప్పడానికి ఆట్ టు ఉపయోగిస్తాము. ఇక్కడ ఆట్ తర్వాత టు అనే ప్రపోజిషన్ వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. యూజ్డ్ టు, డేర్, నీడ్, దీస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్, దే ఆర్ వెరీ రేర్ ఇన్ యూసేజ్. యూజ్డ్ టు, డేర్, నీడ్ అనే ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్ చాలా తక్కువగా ఆంగ్ల భాష వినియోగంలో ఉన్నాయి, అంటే చాలా అరుదుగా మాత్రమే వీటిని ఉపయోగిస్తాము. యూజ్డ్ టు, టు సే అబౌట్ పాస్ట్ హ్యాబిట్స్, యూజ్డ్ టు సే అబౌట్ పాస్ట్ హ్యాబిట్స్, గడిచిన రోజుల్లో ఉండేటువంటి అలవాట్లు లేదా పాత అలవాట్లను చెప్పడానికి యూజ్డ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగిస్తాము. వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఐ యూజ్డ్ టు క్యారీ ఏ స్లేట్, నేను 1వ తరగతిలో ఉన్నప్పుడు నేను పలక తీసుకెళ్లేవాడిని, అంటే ఇప్పుడు కాదు, ఇది వెనకటి అలవాటు. హీ యూజ్డ్ టు స్మోక్ వెన్ హీ వాజ్ యంగ్, వాడు యువకుడుగా ఉన్నప్పుడు పొగ తాగేవాడు అని చెప్పడం, అంటే ప్రస్తుతం ఈ అలవాట్లు లేవు, ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పదలుచుకున్నప్పుడు యూజ్డ్ టు ఉపయోగిస్తాము. డేర్ ఈజ్ యూజ్డ్ టు సే కరేజ్ ఎనఫ్, ధైర్యాన్ని గురించి మాట్లాడటానికి డేర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని మనము ఉపయోగిస్తాము. హౌ డేర్ యూ స్పీక్ ఇన్ రిటర్న్, ఎదురు మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యము, అంటే వాడి ధైర్యం మీద ప్రశ్నిస్తున్నాం అన్నమాట. హీ డేర్ నాట్ టేక్ సచ్ స్టెప్, అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. నీడ్ డినోట్స్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్, నీడ్ అవసరాన్ని లేదా ఆబ్లిగేషన్ బాధ్యతని గుర్తు చేయడానికి నీడ్ని వినియోగిస్తాము. నీడ్ ఐ రైట్ టు హిమ్, అతనికి రాయవలసిన అవసరం ఉందా. ఐ నీడ్ నాట్ ఆన్సర్ యూ, నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరము లేదు. ఈ విధంగా వినియోగిస్తుంటాం. యూజ్డ్ టు, డేర్, నీడ్ ఇవి చాలా తక్కువగానే వినియోగంలో ఉన్నాయి. యూజ్డ్ టు
పాత అలవాట్లు చెప్పడానికి, డేర్ ధైర్యాన్ని గురించి చెప్పడానికి, నీడ్ అవసరాన్ని లేదా బాధ్యతలను చెప్పడానికి వినియోగిస్తుంటాము. దిస్ ఈస్ ద టేబుల్. దిస్ షోస్ how different helping verbs are used differently for different contexts. ఈ యొక్క పట్టికలో వేరువేరు సహాయక క్రియలు వేరువేరు సందర్భాలలో ఏ విధంగా వినియోగిస్తాము ఈ పట్టిక చూసి తెలుసుకోవచ్చు. ఈ పట్టికని మనసులో పెట్టుకోండి. దీనివల్ల వేరువేరు హెల్పింగ్ వెర్బ్స్ను ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. మొదటిది విల్. దీన్ని రిక్వెస్ట్ ఉపయోగించే సందర్భంలో రిక్వెస్ట్ కొరకు ఉపయోగించండి. షల్ ఆఫర్స్కి సజెషన్స్కి, సజెషన్ సూచన, ఈ రెండు సందర్భాలలో ఉపయోగించవచ్చు. వుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఆఫర్స్ ఏదైనా ఇవ్వచూపటానికి వినియోగించవచ్చు. నెక్స్ట్ కెన్ సామర్థ్యం చెప్పుటకు, పర్మిషన్ చెప్పుటకు, అలానే రిక్వెస్ట్ లేదా అభ్యర్థనకు, వీటి మూటికి కూడా కెన్ని వినియోగించవచ్చు. కుడ్ ఎబిలిటీ లేదా సామర్థ్యం చెప్పుటకు, పాసిబిలిటీ లేదా అవకాశాన్ని చెప్పుటకు, పర్మిషన్ లేదా అనుమతి కొరకు, రిక్వెస్ట్ లేదా అభ్యర్థన కొరకు, సజెషన్ లేదా సూచన కొరకు, వీటి అన్ని సందర్భాల్లో కూడా కుడ్ని వినియోగించవచ్చు. మే పాసిబిలిటీ అవకాశానికి, పర్మిషన్ అనుమతికి, అలానే రిక్వెస్ట్ అభ్యర్థనకి వినియోగించవచ్చు. మైట్ పాసిబిలిటీ అవకాశము చెప్పుటకు, పర్మిషన్ లేదా అనుమతి చెప్పుటకు మైట్ని వినియోగిస్తారు. అలానే షుడ్ను అడ్వైజ్ లేదా సలహా చెప్పుటకు ఉపయోగించవచ్చు. ఆర్ట్తోను కూడా సలహాకే ఉపయోగిస్తాము, కాకపోతే ఇది నైతిక సంబంధమైన సలహా ఉంటుంది. మస్ట్ని ఆబ్లిగేషన్ లేదా బాధ్యత తెలియజేయడానికి ఉపయోగించవచ్చు. అలానే నెగటివ్ సజెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా యూ మస్ట్ నాట్ డూ ఇట్, యూ మస్ట్ నాట్ స్మోక్, ఈ విధంగా నెగటివ్ సజెషన్స్ కూడా మస్ట్ నాట్ని వినియోగించవచ్చు. నీడ్ అవసరాన్ని తెలుపుటకు ఉపయోగిస్తారు, నెసెసిటీ. కాబట్టి ఈ విధంగా వేరువేరు హెల్పింగ్ వెర్బ్స్ వేరువేరు సందర్భాల్లో ఎలా వినియోగించామో, ఒకే హెల్పింగ్ వెర్బ్ని వేరువేరు సందర్భాల్లో ఎలా ఉపయోగించామో తెలుసుకోవడానికి ఈ పట్టిక బాగా ఉపయోగపడుతుంది. పార్ట్ 1లో డూ, బీ, హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని వివరించున్నాను. వాటితో పాటు ఇవి కలిపి చదివిన తర్వాతనే ఆ టాపిక్ పూర్తయినట్టుగా భావించాలి.